లార్డ్ విష్ణువు హిందూ మతంలో ఒక ప్రధాన దేవుడు మరియు శక్తివంతమైన పరబ్రహ్మ అవతారం. ఆయన శ్రేష్ఠత, కరుణ, త్యాగం మరియు రక్షణ యొక్క స్వరూపంగా భావించబడతారు. విష్ణువు ప్రధానంగా సృష్టి, పరిపాలన మరియు సంహారం యొక్క బాధ్యతలను నిర్వహించేవారు. ఆయన ఎన్నో అవతారాలు తీసుకుని భూమిని రక్షించారు. వారి 10 అవతారాలు, దశావతారం, చాలామంది అనుసరించే మహాకథలు. విష్ణువు అవతారాలు, దశావతారం 1 మత్స్యావతారం, సముద్రం మునిగిపోతున్నప్పుడు పూజ్యమైన శాస్త్రాలను రక్షించడానికి విష్ణువు చేపగా అవతారం తీసుకున్నారు. 2 కూర్మావతారం, సముద్ర మథనంలో అమృతం పొందటానికి విష్ణువు టర్టిల్స్, కూర్మం రూపంలో అవతారం తీసుకుని దానికి సహాయం చేశారు. 3 ఘృతాచలవతారం, ఈ అవతారంలో విష్ణువు వేలు రూపంలో వచ్చి మహాసురులను తాకుడుతో నిర్మూలించి దేవతల కోసం అమృతాన్ని సంపాదించారు. 4 వారాహావతారం, అద్భుతమైన వాదిగా ఆయన అర్ధనారీశ్వరునిగా రాక్షసిని సంహరించి భూమిని తిరిగి పొందారు. 5 నరసింహావతారం, భక్త ప్రహ్లాదుడి రక్షణ కోసం విష్ణువు సింహం మరియు మనిషి రూపంలో అవతారం తీసుకున్నారు. 6 వామనావతారం, బలి రాక్షసుని అహంకారాన్ని తగ్గించడానికి విష్ణువు చిన్న బాలుడు అవతారంగా వచ్చారు. 7 పరశురామావతారం, కశ్యపపుత్రుడైన విష్ణువు శూరవీరులతో క్షత్రియులను సంహరించి సామ్రాజ్యాన్ని కాపాడారు. 8 రామావతారం, సీతారాముని కథలో విష్ణువు మనుష్యుడిగా రామచంద్రుడిగా అవతారం తీసుకుని రావణను సంహరించి ధర్మాన్ని నడిపించారు. 9 కృష్ణావతారం, అద్భుతమైన ధర్మపాలకుడిగా కృష్ణుడు తన బాల్యం మరియు యువకుడిగా పలు కావ్యం పాత్రలు అందించారు. గొప్ప భగవద్గీత ఆయనతోనే నాట్యం చేస్తుంది. 10 కల్కి అవతారం, భవిష్యత్తులో కల్కి అవతారంగా విష్ణువు రాక్షసుల నుండి న్యాయం కాపాడడానికి అవతారం తీసుకోవడం సూచించబడింది. విష్ణువు యొక్క గుణాలు: ఆయన సత్యాన్ని పరిరక్షిస్తారు. అనేక రక్షణావతారాల ద్వారా ఆయన పాపాలను నశింపజేస్తారు. విష్ణువు యొక్క భక్తి ఒక శక్తివంతమైన మార్గం. ఏదైనా దుఃఖంలో ఉన్నవారికి ఆయన రక్షణను అందిస్తారు. విష్ణువు భక్తులకు అనుగ్రహించి వారి కోరికలని తీర్చుతూ ఉన్నారు. ఆయన ప్రతినిత్యం భక్తులను కాపాడుతూ ఉన్నారు.